హలో అండి అందరికీ. తెలంగాణ స్టైల్ చేపల పులుసు అయితే ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే చింతపండునైతే నానబెట్టుకోండి. తర్వాత నేనైతే చేప ముక్కలను ముందే కడుక్కున్నాను, కానీ కొంచెం నిమ్మరసం ఉన్న ఉప్పు అయితే వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోండి. అలా వేసుకుంటే అయితే నీచు వాసన అనేది రాదు. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని అయితే ఇలా కాల్చుకోండి. కట్టెల పొయ్యి మీద ఉంటేనైతే కట్టెల పొయ్యి మీద కాల్చుకోవాలి. మాకైతే కట్టెల పొయ్యి లేదు కదా ఇక్కడ, అందుకే దీని మీద అయితే కాల్చుకున్నాను. అలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి కాలిన ఉల్లిపాయతో అయితే. ఉల్లిపాయను కాల్చుకున్న తర్వాత దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. చూడండి, ఉల్లిపాయలు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా అందులో వేసుకొని అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇందులోనైతే నేను 2-3 పచ్చిమిర్చి కూడా వేసానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది, రాలేదు. తర్వాత మసాలా కోసం ధనియాలు, మెంతులు, చెక్క అండ్ లవంగాలు ఇవైతే దూరగా వేయించుకోండి. మెంతులు అయితే కంపల్సరీ అండి, ఫిష్ కర్రీకి మెంతి పొడి కూడా వేసుకుంటారు. ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వీటిని అయితే దూరగా లో ఫ్లేమ్లోనైతే వేయించుకోవాలి. ధనియాలు, మెంతులు, లవంగాలు, చెక్క వేయించుకున్న తర్వాత వాటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే నేను చేపలను చూపించాను కదా, నిమ్మరసం పిండుకొని చూడండి ఎంత క్లీన్గా వచ్చినాయో. తర్వాత కడాయి పెట్టుకుని స్టవ్ పైన ఆయిల్ అయితే పోసుకోండి. చేపల కూర కదండి, కొంచెం అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది. చింతపులుసు కర్రీలల్లో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి హీట్ అయిన తర్వాత మెంతులు అయితే వేసుకోవాలి. పులుసు కూరలలో కంపల్సరీ మెంతులు అయితే వేసుకోవాలి, పోపులో బాగుంటుంది టేస్ట్. తర్వాత మళ్ళీ ఒక ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసుకొని దీన్ని అయితే దూరగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. లో ఫ్లేమ్లోనైతే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే వేయించుకోకూడదు, మాడిపోతుంది. ఇలా వేయించుకుంటేనే స్మెల్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అవి కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. చేపల కూర అయితే చాలా బాగా వచ్చిందండి. తెలంగాణ స్టైల్ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇవైతే బొమ్మలండి, ఇంకా వీటిని అయితే కొరమీను చేపలు కూడా అంటారు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము, ఉప్పు అయితే వేసుకోండి. కారము, ఉప్పు అయితే కొంచెం బాగానే వేసుకోవాలండి, ఇది పులుపు కర్రీ కదా, లేకపోతే పులుపు ఉంటుంది. తర్వాత మనం ముందుగా దంచుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసేసుకొని అయితే వీటిని అయితే కలుపుకొని అదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇందులో అయితే చింతపులుసు అయితే పోసుకోవాలి. చింతపులుసు పోసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపులుసు అయితే బాగా పోసుకోవద్దండి, వాటర్ అయితే కర్రీ అయితే గ్రేవీ అయితే చిక్కగా ఉండదు, పల్చగా ఉంటుంది. అలా అయితే టేస్ట్ అనిపించదు. కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి, చాలండి, అంతే. ఇప్పుడైతే కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా బాగా ఇవి మసిలినాక కొద్దిగా చిక్కగా అవుతుంది కదా, అంతే. ఇలా అయితే చాలండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఈ కరివేపాకు స్మెల్ అయితే దానికి పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఇలా పొంగు వచ్చేలా ఉడికించుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి. చేప ముక్కలు అన్నింటినీ వేసేసుకున్న తర్వాతనైతే గంజినైతే కలపకూడదండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే నేనైతే ఉడికించాను. ఇప్పుడైతే నైట్ టైం చేస్తున్నాను, కరెంట్ పోయిందండి. ఓన్లీ అక్కడ మాత్రమే సెల్ ఫోన్ లైట్ పెట్టి అయితే తీసాను, అందుకే చుట్టంతా చీకటి వస్తుంది. అదిగో మళ్ళీ అయితే కరెంట్ వచ్చింది. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. గరిట అయితే పెట్టకూడదండి చేపల కూరలో, అస్సలే విరిగిపోతాయి చేప ముక్కలు. అంతా విరిగిపోతే బాగుండదు, చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. ఎప్పుడైనా సరే ఇట్లా గంజిన ఇలా అనుకోవాలి తప్ప గరిట అయితే పెట్టకూడదు. అనుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, బాగా హై ఫ్లేమ్లో కూడా ఉడికించకూడదు. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న మసాలా ఉంది కదండి, మళ్ళీ అయితే అది కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ వేసుకున్నాం కదా పోసులో, చూడండి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇలా అనుకోండి కడాయిని పట్టుకొని, అంతే అండి. అస్సలే గరిటె యూజ్ చేయలేదు నేనైతే, చూసారా. ఇప్పుడే అంతే అండి. ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది కదా అండి. ఆల్మోస్ట్ అయితే చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టే. అంతే అండి, చాలా సింపుల్ కర్రీ. మళ్ళీ కొంచెం అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మాత్రమే అయితే ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్
ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. తెలంగాణ స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది చూడండి. ఓకే అండి, ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.